అన్న ప్రతి మజిల్ కి 10 వేరియేషన్లు ఉంటాయి, కానీ అన్ని వేరియేషన్లు అందరికీ కావు. మీ స్ట్రెంత్ లెవెల్స్, మీ ఎక్సర్సైజ్ హిస్టరీ పక్కన పెట్టుకుంటే మీ కంఫర్ట్ మ్యాటర్ అవుతుంది అండ్ మీ మొబిలిటీ మ్యాటర్ అవుతుంది. ఇలాంటి వీడియోలో అయితే మనం మన ల్యాట్స్ కోసం చేసే కొన్ని బెంట్ ఓవర్ మూమెంట్స్ ని రేట్ చేద్దాం. మన ఫస్ట్ మూమెంట్ వచ్చేసి బెంట్ ఓవర్ బార్బల్ రోజు. ఇది ఒక జబర్దస్త్ కాంపౌండ్ మూమెంట్ మీ ల్యాట్స్ కి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మజిల్ ఇంబ్యాలెన్స్ ఉంటే బార్ అన్ఈవెన్ గా పుల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ హిప్ డ్రైవ్ చక్కగా లేకపోతే, హిప్ మొబిలిటీ చక్కగా లేకపోతే లోవర్ బ్యాక్ పైన పడే ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ థింగ్ వచ్చేసి మీ యాంకిల్ మొబిలిటీ కూడా చక్కగా లేదంటే వెయిట్ జాయింట్స్ మీద స్ప్రెడ్ అయ్యి మళ్ళీ లోవర్ బ్యాక్ మీద స్ట్రెయిన్ పడుతుంది. నేనైతే 8 out of 10 రేట్ చేస్తాను. మన సెకండ్ మూమెంట్ వచ్చేసి మన బెంట్ ఓవర్ సింగిల్ ఆర్మ్ డంబుల్ రోజు. ఇది ఒక యూనిలాటరల్ మూమెంట్. మజిల్ ఇంబ్యాలెన్స్ ఉంటే జబర్దస్త్ వర్క్ చేయొచ్చు మీ ల్యాట్స్ మీద. కాకపోతే ఇంట్లో హిప్ డ్రైవ్ అంటే మీ హిప్ ఇంచి సక్క లేకపోతే ఈడ కూడా లోవర్ బ్యాక్ పైన పడుతుంది. యాంకిల్ మొబిలిటీ కొంచెం బెటర్ ఉంటుంది ఆ వేరియేషన్కి, ఎందుకంటే సపోర్ట్ తీసుకుంటారు కాబట్టి. దీన్ని అయితే నేను 9 out of 10 రేట్ చేస్తాను. నెక్స్ట్ మూమెంట్ వచ్చేసి ఈ చెస్ట్ సపోర్టెడ్ డంబుల్ రోజు. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూమెంట్స్ ఫర్ ల్యాట్స్. ఎందుకంటే లోవర్ బ్యాక్ హిప్ మొబిలిటీ ఎక్కువ అవసరం లేదు, లోవర్ బ్యాక్ రిలాక్స్ ఉంటుంది చెప్పేసి. యాంకిల్ మొబిలిటీ కూడా పెద్ద అవసరం లేదు, జస్ట్ వెయిట్స్ పుల్ చేసి ప్రాపర్గా ఐసోలేట్ చేయొచ్చు మీ ల్యాట్స్ ని. దీన్ని అయితే నేను 10 out of 10 రేట్ చేస్తాను. కానీ ఇవన్నీ చేయాలంటే